యాక్షన్. మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిందే. ఫస్ట్ నుంచి చిరు సినిమా వ్యవహారాలు అన్ని అల్లు అరవిందే చూసుకునేవారు. చిరు సినిమా రంగంలో సక్సెస్ అవడం వెనుక అల్లు అరవింద్ కీలక పాత్ర పోషించారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకనే చిరంజీవి అల్లు అరవింద్కి ఎంతో విలువ ఇస్తారు. నాటి నుంచి నేటి వరకు ఈ ఇద్దరి మధ్య అనుబంధం రోజురోజుకు పెరుగుతూనే వచ్చింది. అయితే ఎప్పుడైతే చిరంజీవి రాజకీయాలకు ప్రవేశించారో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడం మొదలయ్యాయి. ముఖ్యంగా తన అన్నయ్య చిరంజీవికి చెప్పకుండా పార్టీ టికెట్లను తనకు అనుకూలంగా ఉన్నవారికి ఇప్పించాడంటూ మెగా బ్రదర్స్ నాగబాబు, పవన్ అల్లు అరవింద్ పై కోపంగా ఉండేవారు. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయిందని ప్రచారం జరుగుతుండేది. ఇక ఇటీవల ఓ కార్యక్రమంలో బన్నీని ఫ్యాన్స్ పవర్ స్టార్ పేరు చెప్పమంటే చెప్పన బ్రదర్ అనడంలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఆ తర్వాత బన్నీ ఒక మనసు ఆడియో వేదికలో వివరణ ఇచ్చినప్పటికీ ఈ వివాదం తగ్గినట్టు అనిపించినా తగ్గలేదు. ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ సినిమా ఖైదీ నంబర్ 150 చిత్రం బాహుబలి తర్వాత అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు బన్నీ నటించిన లేటెస్ట్ మూవీ డీజే దువ్వాడ జగన్నాథం ఖైదీ నంబర్ 150 రికార్డులను క్రాస్ చేసి బాహుబలి తర్వాత అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే ఖైదీ నంబర్ 150 మొదటి 5 రోజులకు ఏపీ తెలంగాణలో 46 కోట్లకు పైగా వచ్చింది. డీజే సినిమా 4 రోజులకు ఏపీ తెలంగాణలో 42.38 కోట్లు వచ్చిందని యూనిట్ చెబుతోంది. 5 రోజుల్లో 46 కోట్లు దాటేస్తుందని చెప్తున్నారు. అల్లు వారి హీరో బన్నీ ఇలా మెగాస్టార్ చిరంజీవి రికార్డుని క్రాస్ చేసినట్టుగా ప్రచారం చేస్తే మెగా హీరోలకి ఫ్యాన్స్ కి కోపం రాక మానదు. మరి మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీల వివాదం ఇక్కడితో ఆగుతుందో ఇంకా ముదురుతుందో చూడాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.